హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదంటే మీ ఫేవరెట్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఆ ఫుడ్ తీసుకున్నది పళ్ళ మధ్యలో ఇరుక్కుపోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అయితే పళ్ళ మధ్యలో ఇరుక్కున్నది మనం ఏదైనా మీల్ అవ్వగానే లేదంటే పెళ్ళిలో అవ్వగానే కిళ్ళి ఇస్తారు. అందులో ఒక స్టిక్ ఉంటుంది, వుడెన్ స్టిక్, నథింగ్ బట్ టూత్ పిక్. దాన్ని యూజ్ చేసి మీరు ఫుడ్ తీసుకుంటున్నారా? అయితే మీరు మీ చెవులన్నీ చాలా డేంజర్లో పడేస్తున్నారు. అది ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. చాలా మందికి ఉండే కామన్ అలవాటు ఏంటంటే ఫుడ్ ఏదైనా తిన్న తర్వాత ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా లేదా ఇంట్లోనే ఉన్నా కూడా టూత్ పిక్స్ అనేవి యూజ్ చేసి పంట మధ్యలో ఇరుక్కున్న ఆహారాన్ని తీస్తూ ఉంటారు. అయితే ఇది మీరు తీయడం వల్ల వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఒక చిన్న జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం ఉంది. ఏంటంటే అది మీరు ఫుడ్ తీస్తున్నప్పుడు కంప్లీట్గా వచ్చేసింది అనేది కేవలం మీ అపోహ మాత్రమే. చాలాసార్లు అది మిగిలిపోయిన ఫుడ్ పళ్ళ మధ్యలో మరింత లోపలికి వెళ్తూ ఉంటుంది. అండ్ ఈ టూత్ పిక్ అనేది కూడా మనకి ఏంటంటే ఒక షార్ప్ థింగ్, అది చిగుళ్ళని మీరు పొడిచి తీస్తూ ఉంటారు. సో అప్పుడు చిగురు కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. సో ఇలా మీరు పంటి మధ్యలో ఆహారం తీస్తున్నప్పుడు అది మీరు కేవలం తీసేసిన ఆహారం కాదు, చిగురు కూడా డ్యామేజ్ చేస్తున్నారని చెప్పా కదా. దానివల్ల మీ చిగుర్లు కిందకి జారిపోయే ఛాన్స్ ఉంది. అంటే పై పళ్ళకి పైకి, కింద పళ్ళకి కిందకి జారిపోతే మీకు మరింత ఎక్కువ సెన్సిటివిటీ వచ్చి అవి ఉండే కొద్దీ కూడా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ దారితీస్తూ ఉంటుంది. సో ఇలా మీరు చేసినప్పుడు కొన్నిసార్లు ఈ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ పెరిగి పన్ను కోల్పోయే ప్రమాదం ఉంది కదా. మరి అలా చేయకుండా జరగకుండా ఉండాలంటే మీరు ఈ టూత్ పిక్ ఆల్టర్నేటివ్గా డెంటల్ ఫ్లాస్ కానీ లేదంటే ఇంటర్డెంటల్ టూత్ బ్రషెస్ కానీ, ఇంకా కాకుండా కొత్తగా వచ్చిన ఈ వాటర్ ఫ్లాసెస్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. వాటి వల్ల మీకు మోర్ బెనిఫిట్ ఉంటుంది కంపేర్ టు ఈ టూత్ పిక్స్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత టూత్ పిక్ యూజ్ చేయాలంటే ఒక సెకండ్ పాజ్ ఇచ్చి నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వాటికి ఉన్న ఆల్టర్నేటివ్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. అలాగే మీరు ఈ వీడియోస్ చూసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మీరు మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.